రొయ్యల్లో ఉన్న ఫైబరు కాదు కాదు. బీరకాయలో ఉన్న ఫైబరు మంచిగా కాంప్లికేట్ చేస్తది. కాంప్లికేట్ కాదు. కాంప్లిమెంట్ చాలా బా వచ్చింది లంచ్ అయితే మాత్రం. రెసిపీ లంచ్ కాదు హాయ్! వెల్కమ్ టు గౌతమి వ్లాగ్స్. సో, ఈరోజు చేసే రెసిపీ అయితే చాలా సింపుల్ రెసిపీ అండ్ ఈజీ రెసిపీ కూడా. పైగా డెడ్లీ కాంబినేషన్ అనే చెప్పొచ్చు. బీరకాయ, రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. అదే ఇగురని కూడా అంటారు దీన్ని. చాలామంది కూరగాయలతో ఏంటి నాన్ వెజ్ కలుపుతున్నారు అని అనుకుంటారు. చాలా మందికి అసలు ఈ కాంబినేషన్స్ తెలియదు కూడా. లైక్ బీరకాయలతోని, దొండకాయలతోని, బెండకాయలతో కూడా చేస్తారసల. కానీ చాలా మందికి తెలియదు ఈ కాంబినేషన్స్. చాలా మంది ఎలా అనుకుంటారంటే వెజ్ కూరగాయలంటే కూరగాయలే ఉండాలి. నాన్ వెజ్‌లోని కూరగాయలు కలపకూడదు. మనకేమైనా అయితది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనుకుంటారు. కానీ కొన్ని రెసిపీస్, కొన్ని కాంబినేషన్స్ చాలా బావుంటాయి అసల. దాంట్లోనైతే నంబర్ 1లో వచ్చేది బీరకాయను, రొయ్యలు. బీరకాయ గుడ్లు కూడా బావుంటది. బీరకాయ రొయ్యలు కూడా బావుంటది. సో, ఫస్ట్ అయితే నేను బీరకాయ రొయ్యలైతే చేస్తున్నాను ఈరోజు మీకోసమైతే. చాలా సింపుల్ ప్రాసెస్. చిన్నప్పటి నుంచి నాకు బాగా గుర్తు. మా మమ్మీ గూడా ఎక్కువ రొయ్యలతోనే ఎక్కువ కర్రీస్ చేసేవాళ్ళు. ఎందుకు అనంటే దాంట్లో ముల్లులు ఉండవు కదా! సో, తినడానికి చాలా ఈజీగా ఉంటదని చెప్పి రొయ్యలతో అయితే ఎక్కువ కర్రీ చేసేవాళ్ళు. సో, అలాంటి చేసే దాంట్లోనే కొన్ని రెసిపీస్ అయితే లైక్ కొన్ని కాంబినేషన్స్ అయితే మా మమ్మీ చేసేవాళ్ళు. వాటిలో ఒక కాంబినేషన్ అయితే ఈ బీరకాయ రొయ్యలు. చాలా బా వచ్చాయి అవైతే మాత్రం. సో, నేను ఈరోజైతే అలాంటి రెసిపీయే చేస్తున్నాను. సో, చూద్దాం ఎంతవరకు మా మదర్ చేసినట్టు వస్తదో లేదో అనేది. కానీ రెసిపీ అయితే చాలా సింపుల్ రెసిపీ. సో, ఎలా చేయాలో ఒకసారి చూద్దాం పదండి. రెసిపీ స్టార్ట్ చేసే ముందైతే నేను మీకు ఒక చిన్న పాయింట్ అయితే చెప్దాం అనుకున్నాను. అది కూడా ప్రాన్స్ గురించి. ఈ మధ్య కాలంలో మార్కెట్‌లో చాలా ఎక్కువ డిస్కషన్స్ అయితే వస్తున్నాయి ప్రాన్స్ గురించి. ఏంటంటే డీవింగ్ చేయొచ్చా? చేయకూడదా? అని. చాలా మందికి డీవింగ్ చేయడం తెలియక తినేస్తారు. చూస్తున్నారు కదా! నేనైతే అన్ని ప్రాన్స్‌ని చక్కగా డీవింగ్ అయితే చేసేసాను. చక్కగా డీవిన్ అయితే చేస్తారు. సో, చాలా మందికి దీని గురించి తెలియదు. చాలా మంది నార్మల్‌గా కొంతమందయితే తొక్కతోనే లైక్ వండేస్తారు కూడా. సో, ఈ మధ్య కాలంలోనే చాలా మంది అడుగుతున్నారు. అసలు డీవిన్ చేయాలా? చేయకూడదా? అసలు ఎందుకు చేయాలి అని. యాక్చువల్‌గా మనలానే ఇప్పుడు హ్యూమన్ బాడీ లానే ప్రాన్స్ కూడా ఏంటంటే ఫ్రంట్‌లో ఉండేది. పై పార్ట్‌లో ఉంటది చూసారా? దీంట్లో లోపల 2 ఉంటాయి బ్లాక్ లాగా. కింద వైపు ఒకటి, ఫ్రంట్‌కొకటి ఉంటది. సో, కిందదేంటంటే దాని నర్వస్ సిస్టము. సో, దాన్ని మీరు తీయకపోయినా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. కానీ పైనుండేది చూసారా? పైది దాని స్టమక్, ఇంటెస్టైన్ యాక్చువల్‌గా. సో, దాని చెత్త, వేస్ట్ అన్నీ అక్కడే డిపాజిట్ అవుతాయి. సో, తీసేస్తే మంచిది. ఎందుకంటే మనకేమి స్టమక్ అప్‌సెట్ లాంటివేమి అవ్వకూడదు అని చెప్పి అయితే తీయమంటారు. సో, తీయకపోతే ఏదైనా జరుగుతాదా అంటే అలా ఏం లేదు. తీయకపోయినా ప్రాబ్లమ్ ఉండదు. కానీ తీసేస్తే మంచిది. ఎందుకంటే ఎందుకు చెత్త లైక్ దాని ఇంటెస్టైన్‌లో ఉండే చెత్త అవన్నీ మనకెందుకు అన్నట్టు మనం తీసేస్తాం. ఇది చాలా ఈజీగా తీసేయొచ్చు. చాలామంది ఏమనుకుంటారంటే అదొక చాలా పెద్ద ప్రాసెస్‌లా అనుకుంటారు. అస్సలిది ప్రాసెసే కాదు. చక్కగా మీరు నైఫ్ తోటి 2 వైపుల నుంచి ఇలా జస్ట్ కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తది. లేదు మీరు ప్రాన్స్ ఎక్కడైతే తీసుకుంటారో వాళ్ళని అడిగారనుకోండి డీవింగ్ చేసేయండి అంటే, వాళ్ళు హెడ్ తీసేటప్పుడే ఈజీగా నరం కూడా తీసేస్తారు. సో, అది చాలా ఈజీగా ఉంటది. లేదు అంటే టూత్ పిక్స్‌తో కూడా చేసేయొచ్చు. చాలామంది టూత్ పిక్స్‌తో తీస్తారు. టూత్ పిక్స్ కన్నా ఈజీ ఏంటంటే చక్కగా పైనుంచి జస్ట్ ఇలా మనం స్లిట్ లాగా చేస్తే ఈజీగా క్లియర్ అయిపోతదసల డీవిన్ అనేది. సో, ఇది పెద్ద ప్రాసెస్ అయితే కాదు. తీస్తే మంచిది. తీయకపోయినా దీనివల్ల హార్మ్ అయితే ఏం కాదు గానీ, మనకిప్పుడు తెలుసుకుంటున్నాం కాబట్టి అంటే ఇది మంచిది కాదు. ఇది లైక్ దాని ఇంటెస్టైన్ పార్ట్స్ కదా! సో, ఎందుకు అని తెలుసుకున్నారు కాబట్టి తీసేస్తే మంచిది. చాలా మంది కింద ఉన్న నర్వస్ సిస్టమ్ కూడా తీసేస్తారు. 2 డీవిన్ చేసేసుకుంటే చాలా మంచిదండి. సో, ఇదైతే నేను ప్రాన్స్ గురించి చెప్దాం అనుకున్నాను. ఇంకొక ఐటెమ్ ఏంటంటే ప్రాన్స్ గురించి చెప్పాలనుకున్నది. ప్రాన్స్ ఎలాంటి వాళ్ళు తినొచ్చు అనేది. ప్రాన్స్ చాలా హెల్తీ ఫుడ్డే. దీంట్లో సీ ఫుడ్ పైగా ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువుంటాయి. సో, చాలా మంచిదే. కానీ ఎవరికైనా ఎలాంటి స్కిన్ డిసీజ్ ఉన్నా, లేదంటే బాడీలో ఎలాంటి ఇన్‌ఫ్లమేషన్స్ లాంటివేమైనా ఉన్నా, అలాంటోళ్ళు మాత్రం ప్రాన్స్‌ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మీకేమైనా అలర్జిక్ కండిషన్ లేదంటే ఏమైనా స్కిన్ ర్యాషెస్, స్కిన్ డిసీజ్ లాంటివేమైనా ఉంటే మాత్రం ప్రాన్స్ కంపల్సరీగా దాన్ని ఎగ్రివేట్ చేస్తది. సో, అలాంటోళ్ళు కొంచెం జాగ్రత్త అయితే పడాలి. తర్వాత ఏమైనా లైక్ ఇన్‌ఫ్లమేషన్ ఉన్న బాడీలో లేదంటే ఏమైనా స్వెల్లింగ్ లాంటిదున్నా, లేదు మీకేమైనా దెబ్బ తగిలి అది కొంచెం పెయిన్‌గా ఉంది మీకు అన్నప్పుడు మాత్రం ఇలాంటి ప్రాన్స్ కర్రీస్ అయితే తినొద్దు. ఎందుకంటే అలా తింటే మాత్రం ఇంకొంచెం మీకు ఇన్‌ఫ్లమేషన్, పెయిన్ అనేది కొంచెం ఎక్కువ అవుతది. సో, ఈ 2 కండిషన్స్‌లో మాత్రం కొంచెం అవాయిడ్ చేస్తే సరిపోతది. మిగతా వాళ్ళందరూ చక్కగా అయితే ప్రాన్స్ తినొచ్చు. మంత్లీ వన్స్ ప్రాన్స్ తింటే చాలా మంచిదే అని. రెగ్యులర్ బేసిస్ మీద అయితే ఏ ఫుడ్డు వద్దనే అంటారు. రెగ్యులర్ బేసిస్ మీద మాక్సిమం మనకి ఫిషెస్ తీసుకోమంటారు గానీ, ప్రాన్స్, చికెన్స్ ఏదైనా రెగ్యులర్ బేసిస్ మీద వద్దంటారు. కానీ వీక్లీ వన్సో లేదంటే మంత్లీ వన్స్ ఆల్టర్‌నేటివ్‌గా లైక్ ఒక వీక్ ప్రాన్స్ అయితే ఒక వీక్ ఫిష్, ఒక వీక్ చికెన్ అలా తీసుకుంటే చాలా హెల్తీ కూడా అసల. సో, ఇప్పుడైతే దీని ప్రాసెస్‌కైతే వెళ్ళిపోదాం.
సో, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం. నేను లాస్ట్ వ్లాగ్‌లో గూడా మీకు అడిగాను. ఇలా మట్టి పాత్రలో చేస్తుంటే 2, 3 మినిట్స్‌లోనే బాగా ఫ్లేమ్స్ వచ్చి మీన్స్ లైక్ బాగా వేడెక్కిపోయి పొగలొచ్చేస్తున్నది. నాకసలు ప్రతిసారి కర్రీ చేస్తున్నప్పుడల్లా ఇదే టెన్షన్. ఎక్కడ ఇది పేలుతదో, ఎక్కడ కర్రీ వేస్ట్ అవుతదో అని. సో, ఇప్పుడు గూడా అలానే అయ్యింది. సో, ఆపేసుకొని ఆయిలేస్తే బెటర్ అంటారా? లేదంటే ఆన్‌లో ఉంటుండగానే ఆయిలేస్తే బెస్టా చెప్పండి నాకొకసారి? ఫస్ట్ అయితే కొంచెం వెల్లుల్లిపాయలైతే వేశాను. దంచిన వెల్లుల్లిపాయలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకైతే ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ అయితే వేసేస్తున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి చూసుకోండి. నేనైతే ఒక 4 చిల్లీస్ అయితే వేసా దీంట్లోకి. మీరు స్పైస్ బట్టి వేసుకోండి. మా ఇంట్లో అంత ఎక్కువ స్పైస్ తినం కాబట్టి నేనైతే 4 చిల్లీస్ అయితే వేసాను. సో, మీ స్పైస్ లెవెల్స్ బట్టి మీరు చిల్లీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి చక్కగా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లిపాయ వేసి కొంచెం బాగా ఏగిన తర్వాత ప్రాన్స్ అయితే వేద్దాం. సో, ఇక్కడ నేనైతే ఒక కేజీ ప్రాన్స్ అయితే తీసుకున్నాను. కేజీ ప్రాన్స్ చేస్తే అర కేజీ అవుతుంది. సో, ఈ కేజీ ప్రాన్స్‌కి నేను ఒక కేజీ బీరకాయలు అయితే కట్ చేశాను. చిన్న చిన్న పీసెస్ కింద. సో, చూద్దాం నాకు తెలిసినంత వరకు కేజీ ప్రాన్స్‌కి కేజీ బీరకాయలు అయితే కొంచెం ఎక్కువైపోతది. సో, నేను దీంట్లో హాఫే ఏస్తున్నా. లైక్ 1 కేజీ ప్రాన్స్‌కి హాఫ్ కేజీ బీరకాయలు వేస్తే మనకి కర్రీ అనేది బా వస్తది. పైగా రొయ్యలు కూడా తెలుస్తది. లేదంటే ఓన్లీ బీరకాయలు బీరకాయలుగానే అనిపిస్తది మనకి కర్రీ అంతా. కొంచెం ఇది బాగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ అయితే దీంట్లో ప్రాన్స్ వేసేద్దాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మంచిగా ఎగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి అయితే నేను ఆ ప్రాన్స్ వేసేస్తున్నా. ప్రాన్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మొత్తం వాటర్ అంతా వచ్చేసి ఆ వాటర్లోనే ఇది కుక్ అవ్వాలి. ఇది వదులుతుంది కదా, వాటర్ వదులుతుంది కదా, ఆ వాటర్లోనే కుక్ అవ్వాలి. మనం సపరేట్గా పైనుంచి వాటర్ అయినా అవసరం లేదు. జస్ట్ ఇది వేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచేస్తే బాగా కొంచెం ఉడికిపోతాయి ప్రాన్స్ అనేది. సో, ఇప్పుడైతే నేను దీన్ని జస్ట్ క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ కుక్ చేస్తా. సో, నేనైతే మూత పెట్టేస్తున్నా. మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచుదాం. 10 మినిట్స్ అయ్యాకైతే మాత్రం ఓపెన్ చేసి చూద్దాం. అప్పటికల్లా ప్రాన్స్ మంచిగా సాఫ్ట్ అయిపోయి ఉంటాయి. ఒక 5 మినిట్స్ అయితే అయ్యింది. సో, చూద్దాం ఎలా అయిందో. చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో రొయ్యల నుంచి. సో, మనం పైనుంచి వాటర్ వేస్తే మళ్ళీ ఎక్కువ అయిపోయేది మనకి. కాబట్టి ఇప్పుడు చూసారా ఈ రొయ్యలు ఎంత వాటర్ వదిలిందో. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. కంప్లీట్‌గా ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి మొత్తం డ్రై పీసెస్‌లా అయిపోవాలి. అప్పటి వరకు ఇది మనం ఉడికిస్తే సరిపోతుంది. సో, నాకు తెలిసి ఇంకొక 5-10 మినిట్స్ పడతదేమో కంప్లీట్‌గా వాటర్ డ్రై అవ్వడానికైతే. సో, వాటర్ అంతా ఇంకిపోయింది. సో, ఇంకా నెక్స్ట్ మనం దీంట్లో అయితే బీరకాయలు వేసేద్దాం. బీరకాయలతో పాటే కొంచెం ధనియా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ, పసుపు. సో, ఇప్పుడు కొంచెం మనం వాటర్ పడుతుంది దీంట్లోకి. వాటర్ వేసేసి ఒక 10-15 మినిట్స్ పక్కన పెట్టేస్తే అయిపోయింది కర్రీ అయితే రెడీ. సో, నేనైతే కొంచెం దీంట్లోకి అయితే వాటర్ వేస్తున్నా. అంతే. ఇప్పుడు ఇది ఒక 15 మినిట్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంచితే మనకైతే కర్రీ రెడీ అయిపోతుంది. నేను ఎటువంటి ఫ్యాన్సీ మసాలాస్ అసలు ఏం వాడట్లా దీంట్లోని. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అయితే వాడుతున్నాను. మనకి రొయ్యలు టేస్టే రావాలి. పైనుంచి ఏ మసాలా ఆడినా మళ్ళీ యూజ్ చేసినా ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తది. సో, ప్రాపర్‌గా ఆథెంటిక్‌గా బీరకాయను, ఆ రొయ్యల టేస్ట్ రావాలంటే ఇంక అసలు ఏం మసాలాస్ అయితే యూజ్ చేయొద్దు. సో, ఇదొక 15 మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది.
సో గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కంప్లీట్‌గా దగ్గరికైతే. ఈ కన్సిస్టెన్సీలో ఆపేసుకుంటే సరిపోతది. ఎందుకంటే చల్లారాక కొంచెం దగ్గరగా అవుతది కాబట్టి. సో కంప్లీట్‌గా బీరకాయలు, రొయ్యలు మొత్తం కలిసిపోయాయి. జస్ట్ పైనుంచి ఇంకా మనం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే సరిపోతది. చాలా బా వచ్చింది. బీరకాయల వల్ల అనుకుంటా కొంచెం స్వీటిష్ ఫ్లేవర్ గూడా వచ్చినట్టు అనిపించింది నాకు కొంచెం. కొంచెం కారం పడతదేమో మా దాంట్లో. అంటే 4 చిల్లీస్ వేసా గదా! అది సరిపోలేనట్టుంది. కొంచెం కారం పడతది. కానీ పిల్లలైతే తింటారు. చాలా బా వచ్చింది. డెఫినెట్‌గా అయితే ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి అసలు ఇంట్లో అయితే. మెయిన్ ఏంటంటే మనకి వెజ్ కాంబినేషన్ అంతగా తెలియదు చాలా మందికి. ఓన్లీ ప్లెయిన్‌గా రొయ్యలు చేసుకుంటూ ఉంటారు. సో, ఇలా ఏదైనా వెజ్ కాంబినేషన్ కూడా పెడితే ఏంటంటే రొయ్యల్లో ఉన్న ఫైబరు అహా! కాదు, కాదు. బీరకాయలో ఉన్న ఫైబరు, రొయ్యల్లో ఉన్న ప్రోటీన్. సో, 2 మనకి మంచిగా కాంప్లికేట్ చేస్తది. కాంప్లికేట్ కాదు. చాలా బావుంది యాక్చువల్‌గా. బీరకాయలో ఉన్న ఫైబరు, రొయ్యల్లో ఉన్న ప్రోటీన్ విత్ కార్బ్స్, రైస్‌లో ఉండే కార్బ్స్. సో, ఇట్స్ లైక్ ఎ హెల్తీ మీల్, కంప్లీట్ మీల్. మనకి మొత్తం మీల్‌లో ఫైబర్, ప్రోటీన్, కార్బ్స్ అన్నీ ఉన్నట్టేని. సో, డెఫినెట్‌గా మీరేమైనా నాన్ వెజ్ కర్రీస్ చేస్తే మాత్రం దాంట్లో కొంచెం ఫైబర్ యాడ్ చేయడానికి వెజిటబుల్స్ అయితే వేస్తే చాలా మంచిదంట. ఇంకా కర్రీ కూడా చాలా సూపర్‌గా వచ్చింది. హ్మ్. డెఫినెట్‌గా నాకు తెలిసి మా పాపకు కూడా నచ్చుతది. ఎందుకంటే అసలు కారం లేదు. నేనేసిన 4 చిల్లీస్ సరిపోలేనట్టుంది. రొయ్యలు కూడా చక్కగా అసలు ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది. ఇది వితిన్ లైక్ ఒక హాఫ్ ఎన్ అవర్ టు 45 మినిట్స్‌లో అయితే కర్రీ అయిపోయింది. చాలా సింపుల్‌గా మనం మంచిగా వన్ పాట్ డిష్ లాగా రైస్ పెట్టుకొని ఇది చేసేస్తే సరిపోతది. ఇంకా పప్పు, చారు అవన్నీ అవసరం లేదు. సో, కర్రీ అయితే చాలా బా వచ్చింది. సో, డెఫినెట్‌గా అయితే మాత్రం రెసిపీ ట్రై చేయండి. నేనైతే డీటెయిల్‌గా డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తున్నాను. అసలు ఇంగ్రీడియెంట్స్‌తో సహా అయితే ఇస్తాను. సో, ఒకసారి అయితే మాత్రం డిస్క్రిప్షన్ చెక్ చేయండి. మీకు గాని నా వీడియోస్ నచ్చినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే లైక్ చేసి షేర్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటా. బాయ్ బాయ్.